ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, త్రిపుర, ఒడిశా, మణిపూర్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను బీజేపీ ఏలుతుంటే ఆంధ్రప్రదేశ్, బీహారు రాష్ట్రాలను దోస్తు పార్టీలతోటి పవర్ పంచుకున్నది. ఇంత పెద్ద దేశంలా ఇన్ని రాష్ట్రాలు కమలం పార్టీ కిందనే ఉన్నాయంటే చిన్న ముచ్చడేం కాదుల్లో. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద రాష్ట్రంలో కూడా ఏలుబడి చాలు చేసింది. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে రైట్, ఇయాల్టికెళ్ళి బెంగాల్ సీఎం సువేందు అధికారి, ఏజీ 55 ఏండ్లు, చదువు ఎంఏ, గురువును ఓడించిన శిష్యుడే కాదు పదవి గుంజుకున్న పనిమంతుడు కూడా. హౌ ఫస్ట్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ మేడానికి నమ్మికైన లీడర్, నందిగ్రామ్ లడాయిలా ముంగట నడిచినోడు. 20 ఏండ్ల కిందట ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ పవర్లకు వచ్చినాక ముఖ్యమైన మంత్రి పదవులుగిన ఏషిండుల్లా. మరి ఏమైందో ఏమో, 6 ఏండ్ల కిందట టీఎంసీకి రాజీనామా పెట్టి బీజేపీల షేరికై ఎమ్మెల్యేగా మమతమ్మ మీదే గెలిచిండంటే చూడుర్రిగా. అప్పుడు కమలం పార్టీకి అధికారం రాకుండా 5 ఏండ్లు ప్రతిపక్షంలోండి కొట్లాడితే ఇప్పుడు బంపర్ మెజార్టీ వచ్చిందన్నట్టు. ఈ కిత్తకు గురువును ఎమ్మెల్యేగా ఓడగొట్టిండు. టీఎంసీ పవర్ ను గుంజుకొని బెంగాల్ కు 9వ ముఖ్యమంత్రి అయిండన్నట్టు. 15 ఏండ్లు మమతా బెనర్జీ, 34 ఏండ్లు కమ్యూనిస్టులే ఏలిండ్రు. మరి అట్లనే ఇంకో 5గురు సీనియర్లు మంత్రులుగా ప్రమాణం చేస్తే ఈ కార్యానికి ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, బీజేపీ సీఎంలు, దోస్తు పార్టీల సీఎంలు చాలా మందే వచ్చిండ్రు. చంద్రన్న తోటి మాట ముచ్చట గట్టిగానే నడిచిందబ్బా. బెంగాల్లా అంత ఆగమాగముంది. ఏరే దేశ పోలు జొర్రిండ్రు, ఆడోళ్లను నెగ్లనిస్తలేరని ఎన్నో చెప్పిండ్రు. గెలిచిన కమలం పార్టీ ఏలుబడి ఎట్లుంటదో చూడాలి మరి.